హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. అలాగే మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా ఎక్సైటింగ్గా అయితే ఉంది. టెంపుల్ అంటే మనం చూడలేని టెంపుల్స్కి వెళ్తే మంచి హాయిగా ఉంటుంది కదా. సో టెంపుల్కి వెళ్ళే ముందు ఇంట్లో ఇలా చిన్న స్మాల్ సెలబ్రేషన్స్ అనమాట. జస్ట్ ఏదో అలా కేక్ కట్ చేసాము. అండ్ మేమిద్దరమే ఉంటాం కాబట్టి సాధ్వితో అలా కొంచెం కేక్ కట్ చేసామన్నమాట. నార్మల్గా అయితే నేనైతే కేక్ కూడా వద్దు, నాకు పర్లేదులే అని అన్నాను. బట్ మా వారు అయితే ఇంకా ఒప్పుకోలేదన్నమాట. సో కేక్ తెచ్చారు. కానీ సాధ్వి కొంచెం పెద్దదయ్యింది కాబట్టి హ్యాపీ బర్త్డే సాంగ్ అదంతా సాధ్వియే పాడిందనమాట. మంచిగా అనిపించింది నాకు. అండ్ కేక్ కాబట్టి ఆబ్వియస్లీ ఎప్పుడు మార్నింగ్ నుంచి కేక్ కట్ చేయి అని అడుగుతుందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ విష్ ఏంటి అని అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఒక 20 to 30 టైమ్స్ హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పిందనమాట. అది మంచి స్పెషల్గా అనిపించింది నాకు. అండ్ ఇదంతా ఎయిర్పోర్ట్ రూట్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అని చెప్పి. దాని డీటెయిల్స్, దాని నేమ్ అనేది చెప్పేస్తాను. ముందుగా అయితే ఇది ఎయిర్పోర్ట్ రూట్ అనమాట. ఎయిర్పోర్ట్ రూట్ చాలా బాగుంటుంది, అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. బట్ అక్కడ ఆగడానికి అయితే ఉండదు. ఆగడానికి ఉంటే మటుకు చాలా బాగుండేది. బట్ అక్కడ ఆగడానికి అయితే ఉండదన్నమాట. అక్కడ 3-4 గేట్స్ అయితే ఉంటాయి. సో అవి క్రాస్ చేసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఆగడానికి ఉంటుందా అని చాలా చూసాము, బట్ ఆగడానికి అయితే లేదు. అక్కడ ఎవ్వరూ ఆగకూడదన్నమాట ఆ రూట్లో. సో దానివల్ల ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఆగకుండానే. అందుకే పోనీ ఇలా అన్నా చూస్తారు కదా అని చెప్పి వీడియో అయితే తీశాను. కానీ ఆ రోజు క్లైమేట్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. క్లైమేట్ అవనివ్వచ్చు, క్లైమేట్ కొంచెం ఎండగానే ఉంది. బట్ హైదరాబాద్లో ఎండగా ఉన్నా సరే కొంచెం చల్లగానే అనిపిస్తుంది కాబట్టి మంచిగా బాగానే ఉందనిపించింది. అండ్ మేము వెళ్తున్న ఊరు పేరు ఏంటి అని అంటే అమ్మపల్లి అనమాట. నేనైతే ఎప్పుడు వినలేదు, నాకేదో కొత్తగా అనిపిస్తుంది అనమాట. అండ్ చూడండి, మేము వెళ్తున్నప్పుడు ఫ్లైట్ వెళ్తుందనమాట. అందుకని చెప్పి నేను ఇలా షూట్ చేశాను. సో మేము వెళ్తున్న ఊరు వచ్చేసి అమ్మపల్లి అంటే నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నాకు ఇప్పుడు ఫస్ట్ టైం అయితే తెలుసు. హైదరాబాద్లో ఉన్న అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది ఫేమస్ టెంపుల్. అలాగే ప్రతి సినిమాలోనూ అని కాదు, చాలా మూవీస్లో అయితే ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ నేమ్ ఏంటి అని అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అనమాట. నాకు తెలిసి అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంపుల్ అనేది బద్రీ సినిమాలో ఉంది, సరైనోడు, స్కంద, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో ఉన్నాయన్నమాట ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ ఒకసారి ఏంటి ఎక్కడుంది అదంతా చూపించేస్తాను. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అనమాట, గోపురం అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్ రైట్ సైడ్ వచ్చేసి అక్కడ ఒక ఉంటుంది అనమాట, ఒక స్టెప్స్ అవి ఉండి, నేను చూపిస్తానులేండి, ఒక గొయ్యిలా ఉంటుంది అనమాట. ఇది ఈ టెంపుల్ అయితే షూట్స్కి మంచిగా ఉంటుందంట. అండ్ సినిమాల్లోనే కాదు, నార్మల్గా బయట వెడ్డింగ్ షూట్ కానీ, ప్రీ వెడ్డింగ్ కానీ, ఇంకా మెటర్నిటీ కానీ, ఇంకా అన్నిటికీ ఇదైతే బాగుంటుందంట ఈ టెంపుల్. సో ఈ టెంపుల్లో ఫోన్స్ కూడా అలౌడే అనమాట. బట్ దేవుడి దగ్గరికి అయితే అలౌ లేదు, కానీ నార్మల్గా మొత్తం సరౌండింగ్స్ అన్నీ తీసుకోవడానికి అయితే అలౌడ్ అనమాట. అండ్ మా దర్శనం అయితే అయిపోయిన తర్వాతే వీడియో తీస్తున్నాం అనమాట. నేను సాధ్వి కూర్చొని ఉన్నాము, మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. సో అయిపోయిన తర్వాత వీడియో అనేది తీసాం. నార్మల్గా అయితే వీడియో వద్దులే, నార్మల్గా వెళ్ళి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట. బట్ ఏమైందనంటే ఈ టెంపుల్ చూసిన తర్వాత మొత్తం నా వ్యూ అనేది మారిపోయింది. నేనే కాదు, మీకు కూడా చూపించాలి అని చెప్పి అనిపించింది అనమాట. అందుకని చెప్పి నేను మళ్ళీ తనని అడిగాను, ఇలా వీడియో తీయండి చూపిస్తాను అని చెప్పేసి. సో తను కూడా ఓకే చెప్పారనమాట. ఇది ఒక పురాతనమైన గుడి అనమాట. అసలు పెయింటింగ్స్ లేవు, ఏమి లేవు, మంచి న్యాచురల్గా ఉంది. అండ్ ఫొటోస్ అవి ఏమైనా తీసుకున్నా సరే న్యాచురల్ పిక్స్ వస్తాయి, కానీ ఎడిటెడ్ పిక్స్ అవి ఇవి ఏం రావన్నమాట. సో టెంపుల్కి ఎలాంటి కలర్ లేదు, ఎంత బాగుందో అసలు.
అంటే మనకి పెద్ద రాయిని చెక్కుతారు కదా! అదే అనమాట. మొత్తం టెంపుల్ మొత్తం చెక్కిందే అనమాట. చాలా అనిపించింది. అండ్ మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ 1 అలా అయిపోయింది మధ్యాహ్నం. ఉంటదా? ఉండదా? అనుకున్నాము. టైమింగ్స్ కూడా మార్నింగ్ 9 అనుకుంటా. మధ్యాహ్నం 1 వరకు. మళ్ళీ 4 నుంచి ఓపెన్ చేస్తారనమాట. మధ్యలో అయితే ఓపెన్‌లో ఉండదు. మేమైతే లక్కీగా 1కి వెళ్ళాం కాబట్టి అప్పుడే జస్ట్ మూసేశారు. మళ్ళీ ఎందుకు ఓపెన్ చేశారో తెలీదు కానీ, మేము ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే తలుపులు అలా తెరుచుకున్నాయన్నమాట. చాలా అది ఎంత హాయిగా అనిపించిందో, మంచి స్పెషల్ డేలో స్పెషల్‌గా అనిపించిందనమాట. నేను ఇందాక చెప్పాను కదా! ఇదే అనమాట. కోనేరులా ఉంది ఇక్కడ ఏదో. సో, ఇది మంచిగా షూట్స్ అనేవి తీసుకుంటారంట. లోపలికి కొంతమంది వెళ్ళారు. మేమైతే వెళ్ళలేదు. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కదా! ఇక్కడ ఆల్రెడీ షూట్స్ నాట్ అలౌడ్ అని పెట్టారు. బట్ అందరూ షూట్స్ చేసుకుంటున్నారు. నాట్ అలౌడ్ అని పెట్టినా సరే ఎవరు ఏమి ఆగట్లేదు. సో, అక్కడ చిన్న కన్నం ఉందనమాట. ఆ కన్నం నుంచి దూరిపోయి వెళ్ళిపోతున్నారు లోపలికి. ఎవరు ఆపట్లేదు కూడా. అక్కడ ఒక కంచెలా వేశారు. ఆ కంచెలోనే దూరిపోయి వెళ్ళిపోతున్నారనమాట. సో, మేమంత సాహసం అయితే చేయదలుచుకోలేదు. అండ్ విత్ ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా అసలు వద్దనుకున్నామనమాట. జస్ట్ ఇలా చూపిద్దాంలే, మనం కూడా ఇలా చూద్దాంలే అని అనుకున్నాము. సో, టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలా బాగుంది. ఆ ఎదురుగుంట చూస్తే మొత్తం చెట్లు అవి అనమాట. అండ్ లోపలికి ఎంట్రన్స్ కార్ అయితే 50 రూపీస్ అనమాట. మరి బైక్ అది ఎంతో తెలీదు. మేము కార్ మీద వెళ్ళాం కాబట్టి కార్ అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారు. మొత్తం పీస్‌ఫుల్‌గా చాలా అనిపించింది. అక్కడి నుంచి మేము ఇంకా రెస్టారెంట్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో, ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ టెంపుల్ కూడా తీయాలనుకోలేదు. బట్ ఇంకా తీద్దాంలే బాగుంది అని చెప్పేసి తీశాననమాట. సో, ఇంకా రెస్టారెంట్ అది ఇది ఏం తీయలేదు. మేము రెస్టారెంట్‌కి వెళ్ళి తినేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఈ టెంపుల్ ఎవరైనా చూసుంటే గనక ఏ సినిమాలోనన్నా, ఏ మూవీస్‌లో అన్నా చూసుంటే గనక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే ఇలా ఈ సినిమాలో చూసాము అని చెప్పి తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో, తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. టాటా.